guys, ఈరోజు మనం వాట్స్ ఇన్ మై కిట్ బ్యాగ్ వీడియో అయితే చేయబోతున్నాం అన్నమాట ఫైనలీ. సో వచ్చేసి నేను 100 బ్యాడ్మింటన్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఎడిషన్ వాడతా అనమాట. మీకు వెనకాల ఇలా అక్కడ ఎక్కువ పెద్దగా లీనింగ్ అని ఉంటుంది సారీ. తిప్పితే ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఇక్కడ లీనింగ్ బ్యాడ్మింటన్ అని రాసి ఉంటుంది. ఇదంతా మీకు డిజైన్. ఇక్కడ మీరు బాగా చూస్తే ఇక్కడ షటిల్ ఉంటుంది అనమాట. షటిల్ అంటే షటిల్ ఫెదర్స్ అనమాట, షటిల్ ఫెదర్స్. అండ్ అది నా బ్యాట్ వచ్చేసి 3 చైన్స్ ఉందన్నమాట గైస్. నా బ్యాట్ వచ్చేసి 3 జిప్స్ ఉన్నాయన్నమాట నా బ్యాగ్కి. సో ఫస్ట్ జిప్ చిన్న జిప్, ఇక్కడ నేను చిన్న కిచెన్ కూడా వేసి పెట్టాను, ఢిల్లీ బాయ్ అనేది. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చిన్న లైట్ ఉంటుంది అనమాట, ఎప్పుడైనా అకాడమీలో ఎమర్జెన్సీ పర్పసెస్ వాడడానికి. నెక్స్ట్ స్లీవ్స్, విచ్ ఐ ఆల్సో యూజ్ యాజ్ రిస్ట్ బ్యాండ్స్. ఇప్పుడు హెడ్ బ్యాండ్ నేను ప్రెజెంట్లీ వాడట్లేదు ఫర్ సమ్ రీజన్. ఇక్కడ వచ్చేసి నా షటిల్ అనమాట. ఇది వచ్చేసి కానెక్స్ గోల్డ్ నైలాన్ షటిల్ అనమాట. CLS 313 6 పీస్ ఉంటాయి అనమాట కానెక్స్. సో ఫస్ట్ జిప్ అంతే, పౌడర్ అవన్నీ యూజ్ చేశాను అనమాట. సో సెకండ్ జిప్ వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిప్ ఓపెన్ చేస్తే మీరు గమనించేది ఇక్కడ గమనించేది ఇట్లా ఉండదు అనమాట. ఇక్కడ లోపల ర్యాకెట్స్కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట ఈ ఆయిల్ వచ్చేసి. ఇక్కడ లోపల వచ్చేస్తే నా కొత్త ర్యాకెట్ అనమాట ఇది. 100 Powertec 200 అనమాట. ఇది 100 వాళ్ళదే, బ్లాక్ ఆరెంజ్ కలర్ చూడొచ్చు. కొత్తది అనమాట ఇది, ఇంకా కవర్ కూడా తీయలేదు. 100 Powertec 200 అనమాట ఇది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 4000 అయితే పడింది 100 Powertec 200. సో నెక్స్ట్ ర్యాకెట్ వచ్చేసి ఇట్స్ మై ఫస్ట్ ఎవర్ ర్యాకెట్. గ్రిప్ లేదు ఏమనుకోద్దండి. బొకాయ్ 811 స్ట్రింగ్స్ చాలా లూజ్ ఉన్నాయి. అసలు అప్పుడు చాలా ఆనందపడ్డాను బ్యాట్స్ ఉన్నాయని, కానీ మెల్లగా అర్థమైంది చాలా వేస్ట్ అని. అక్కడ ప్రైస్ ఎంత తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. జస్ట్ డిమార్ట్లో కాదు, ఇది అక్కడ అమెజాన్లో కొన్నా అనమాట. జస్ట్ 550 ఎంత ఉంటుంది కదా, 500-600 అరౌండ్ ఉంటుంది ఇదంతే. కానీ బిగినర్ ప్లేయర్కి మంచిగా ఉంటుంది అనమాట ఇది. కొంచెం హెవీ ఉంటుంది, డబల్ స్ట్రింగ్ అనమాట ఇది. చూడొచ్చు, సపరేట్ చేసి చూపిస్తా. డబల్ స్ట్రంగ్ అనమాట ఇది. ఇలా ఉంటుంది అనమాట. దీని LBS కూడా తెలియదు గైస్ నాకు, అంత వేస్ట్ బ్యాట్ అనమాట ఇది. ఈ 100 Powertec 200 వచ్చేసి 16 to 18 LBS అనమాట. సో ఇప్పుడు మనం థర్డ్ చైన్కి అయితే వద్దాం. థర్డ్ జిప్ను ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ ఉండేది, ఇది యాక్చువల్గా నాది కాదనమాట, మా బాబాయ్ది. ఇది వచ్చేసి కంపెనీ తెలియదు, ఇది ఆస్ట్రేలియన్ బ్యాట్ అనమాట. లీనింగ్ గ్రిప్ ఉంది దీని మీద. డ్రాకో X1 అంట పేరు, ఒకసారి కనుక్కొని చెప్తా. ఇది కూడా బాగుంటుంది గైస్. ఇది 27 LBS అనుకుంటుంది, వేయించాడు మా బాబాయ్. సో నెక్స్ట్ ర్యాకెట్ వచ్చేసి నా ఫస్ట్ ఫేవరెట్ లీనింగ్ GTEC GX68 అనమాట.
ఇది వచ్చేసి మీకు 20 to 28 lbs. హెడ్ హెవీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. పట్టుకుంటే వచ్చేసి ఒరిజినల్ అనమాట. నాకు అరౌండ్ 3000 పడింది అనమాట. దీని స్ట్రింగ్స్ చేపియాలి, ఇంకా చేపియలేదు. గ్రిప్ వేయించాలి లీనింగ్ది. స్ట్రింగ్స్ ఎల్లో బ్యాక్ మీదకి ఏ కలర్ బాగుంటుందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ బ్యాట్ వచ్చేసి లాస్ట్ చూపించిండేదే 100 PowerTech 200. ఐ యూజ్ దిస్. దీని మీద 100 యోనిక్ సూపర్ గ్రిప్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు. బ్యాట్ ఎల్బిఎస్ ఎంత తక్కువ ఉందంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇది. చూడండి. ఇది చూపిస్తా. ఇది డ్రాకో X1. ఇది 27 lbs కాబట్టి ఉంటుంది. ఇది 24 ఎంత ఉంది గైస్. ఇది ఇంకా మార్పలేదు, స్టాకే లీనింగ్ది. మార్పిద్దాం రేపు ఎల్లుండో. దీనికి నేను పర్పుల్ అనుకుంటున్నా గైస్. ఎలా ఉంటుంది దీని మీద పర్పుల్? షాప్కి వెళ్ళాక నేనే చూస్తా. ఈ బ్యాట్ నాకు చాలా నచ్చింది గైస్. ఇది ఇక్కడ ఇండియాలో అవైలబుల్ ఉంటే నేను తీసుకుంటా గైస్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఇది తీసుకుంటాను. ఎంత ఉంటుందో మాకు తెలీదు. ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ బ్యాట్ అనమాట. మీకు డౌట్ ఉంది ఎంత దొరుకుతుందో బయట అని. ఇక్కడ కూడా మీకు ఫస్ట్ జిప్లో ఉన్నట్టు థర్మల్ ఉంటుంది అనమాట. బ్యాట్కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. వేసి నంబర్ 1 ప్రొటెక్షన్ ఫర్ ర్యాకెట్స్ అనమాట. సో నాకు ఈ కిట్ బ్యాగ్ వచ్చేసి అరౌండ్ 1500 పడింది అనమాట. లీనింగ్ ఒఫిషియల్ అనమాట. ఇది మనం మొత్తం క్లోజ్ చేసేస్తే గైస్ మీకు ఇక్కడ పట్టుకోవడానికి ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. ఇది వెనకాల లీనింగ్ అని రాసి ఉంటుంది పెద్దగా. ముందర లీనింగ్ బ్యాడ్మింటన్ అని రాసి ఉంటుంది. ఇక్కడ లీనింగ్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ పెద్దది వచ్చేసి ఇలా వేసుకోవడానికి అనమాట. ఇది ఇప్పుడు కొంచెం సెట్ చేయాలి. దీనికి కొంచెం పెద్దగా ఉంది, సెట్ చేయాలి.